మనం వీసా అప్రూవ్ అయిపోయినాక ఏం చేయాలి, తర్వాతకి ఏం చేయాలో అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటుంది. ఈవెన్ నేను కూడా అదే ఫేస్ చేస్తాను. మీరు వెళ్ళే డేట్స్కి అది చూసుకోండి ఫస్ట్, ఓకేనా. అండ్ క్లోతింగ్కి వచ్చేసరికి ఇవన్నీ, కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. హాయ్ హలో వాట్సాప్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఖాళీకి రాకున్నా. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ హియర్ ఈజ్ అనదర్ వీడియో. మనం వీసా అప్రూవ్ అయిపోయినాక ఏం చేయాలి, మెయిన్ వీసా అప్రూవ్ అయ్యేంత వరకు మనకు క్లారిటీ ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలి, వీసా ఇంటర్వ్యూలో అది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. అండ్ నేను లాస్ట్ వీడియో అనేది వీసా ఇంటర్వ్యూ గురించే చేసిన, అంటే నా ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ కలిపి చేసిన. మీరు మళ్ళీ ఆ వీడియో చూడాలనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్, గో అండ్ ప్లీజ్ చెక్అవుట్ అండ్ యూ విల్ గెట్ అ నైస్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అప్పటి వరకు క్లారిటీ ఉంటుంది మన వీసా ఇంటర్వ్యూ వరకు. దాని తర్వాతకి ఏం చేయాలో అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటుంది. ఈవెన్ నేను కూడా అదే ఫేస్ చేస్తాను. మీరు కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయొద్దని చెప్పే ఈ వీడియో. మోస్ట్గా మనం చేసే పని ఏంటంటే, మనం అయిపోగానే మన మైండ్కి వచ్చేది షాపింగ్. బట్ షాపింగ్ అనేది కొంచెం పక్కకు పెడదాం. ఎయిర్లైన్స్ చూసుకోండి, ఏ ఎయిర్లైన్స్ మీకు చీప్ ఉంది మీరు వెళ్ళే డేట్స్కి అది చూసుకోండి ఫస్ట్, ఓకేనా. ఎందుకంటే అది డే బై డే పెరుగుతున్న కొద్దీ మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వీసా ఇంటర్వ్యూ ముందే దల్ బుక్ టికెట్స్, వాళ్ళ టికెట్స్ని బుక్ చేసుకొని పెట్టుకుంటారు. బట్ నేనైతే ఆ పని చేయలేదు. టికెట్స్ చూసుకొని వెంటనే బుక్ చేసుకోండి. 1-2 డేస్లోనే బుక్ చేసుకోండి. 1-2 డేస్ కన్నా ఎక్కువ లేట్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాపింగ్. నాకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉండే. నేను ఇంటర్వ్యూ అయిపోయినాక రాగానే నా కార్ట్లో కొన్ని ఫ్యూ ఐటమ్స్ ఉండే, ఒక 15-20 ఐటమ్స్ దాకా నేను యాడ్ టు కార్ట్ పెట్టుకున్నా. 1 మంత్ నుండి ఉండేవన్నిటిని ఒకటేసారి బైనో కొట్టి ఒక 13,000-14,000 చేంజ్ అయిపోయింది. అలా కాకుండా డైరెక్ట్ మీకు ఏమేమి కావాలి, ఇప్పుడు వచ్చేది జాన్ ఇంటెక్ కాబట్టి, నేను వచ్చింది ఆగస్ట్ ఇంటెక్ కాబట్టి నేను వింటర్ క్లోతింగ్ అస్సలు తెచ్చుకోలేదు. మోస్ట్లీ 1-2 జాకెట్స్ వరకు తెచ్చుకున్నా. ఇప్పుడు వచ్చే వాళ్ళు జాన్ ఇంటెక్ కాబట్టి వాళ్ళకి వింటర్ క్లోతింగ్ అనేది 110% అవసరం. మ్యాక్సిమం వింటర్ క్లోతింగ్ మీదనే ఉండాలి ఇక్కడ. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఉంటుందని తెలుసు, బట్ పీక్స్ ఉంటుంది అసలు, వణుకుతుంటే అసలు బయటికి వెళ్ళాలంటే. సింగిల్ డిగ్రీ ఉంటుంది ఒక్కొక్కసారి, మైనస్. మీరు కొన్ని స్టేట్స్లలో అయితే మైనస్ కూడా ఉంటుంది. అందుకే మ్యాక్సిమం వింటర్ క్లోతింగ్ని క్యారీ చేయండి ఇప్పుడే వచ్చేవాళ్ళు జాన్ ఇంటెక్. మోస్ట్లీ వింటర్ క్లోతింగ్ అంటే -డిగ్రీస్లో కూడా మన ఇండియాలో అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ డెకత్లాన్. మోస్ట్లీ షర్ట్స్ మాత్రం తెచ్చుకోండి ఒక 2-3 ఫార్మల్స్ తెచ్చుకోండి. బట్ 10-20-15 ఫార్మల్స్ అనేది వేస్ట్. అన్ని ఫార్మల్స్ అసలు యూజే రావు ఇక్కడ. ఎందుకంటే ఎన్ని ఫార్మల్స్ వేసుకున్నా కానీ పైనుండి ఆ జాకెట్ వేసుకుంటాం కాబట్టి మనని ఎవరు చూడరు. కానీ లోపల థర్మల్స్ తెచ్చుకోండి. థర్మల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. థర్మల్స్ ఒక 2-3 పేర్స్ థర్మల్స్ తెచ్చుకోండి. ఒక మంచి జాకెట్, లాంగ్ జాకెట్ తెచ్చుకోండి. అండ్ ఎక్కువ వరకు టీషర్ట్స్, ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ అండ్ ట్రాక్స్, ఫార్మల్ ట్రాక్స్ ఉంటాయి. ఫార్మల్ ట్రాక్స్ అండ్ ఫార్మల్ టీషర్ట్స్ అవి తెచ్చుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ యూజ్ అయ్యేవి అవే. ఎందుకంటే షర్ట్స్ మాత్రం ఎవ్వరూ యూజ్ చేయరు ఇక్కడ. 1-2 పేర్స్ ఇట్స్ ఫైన్. ఇప్పుడన్నా ఫార్మల్ ఇంటర్వ్యూస్ కానీ ఫార్మల్ అకేషన్స్ కానీ అటెండ్ అవ్వడానికి ఉంటుంది. బట్ మరీ ఎక్కువ షర్ట్స్ తెచ్చుకోకండి. జీన్సెస్ అవన్నీ ఒక 2-3 పేర్స్ పెట్టుకోండి. టీషర్ట్స్ అనేటివి ఎక్కువ పెట్టుకోండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే టీషర్ట్స్ అనేది చాలా పెట్టుకోండి. ఒక 10-15 పెట్టుకున్నా కానీ ఫైన్. అండ్ క్లోతింగ్కి వచ్చేసరికి ఇవన్నీ, కానీ ఫుడ్ ఐటమ్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం మనం డ్రెస్సులు అన్నా కానీ 1-2 సార్లు పిండుకొని వేసుకోవచ్చు, కానీ ఫుడ్ అయితే అలాంటివి కాదు. కాబట్టి ఫుడ్ మాత్రం మంచి కాన్సన్ట్రేట్ చేసి తెచ్చుకోండి. ఎందుకంటే పిక్కల్స్ కానీ ఒక 2-3 టైప్స్ ఆఫ్ పిక్కల్స్ తెచ్చుకోండి. అండ్ పిండి వంటలు తెచ్చుకోండి. దే విల్ అలౌ. వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ కూడా చేస్తారు. ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి, ఓకేనా. ఏం భయం ఉండదు. ఎందుకంటే
వీఆర్ ఇండియన్స్, లైక్ మనకి అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేం కదా ఇక్కడ ఫుడ్ని. అందుకే మనం స్టార్టింగే మనం కొన్ని ప్రిపేర్డ్గా వెళ్తున్నాం. మ్యాగీ ప్యాకెట్స్ అయితే మెయిన్గా తెచ్చుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ 1 వీక్ వరకు అవే తిన్నా. అసలు లిటరల్ ఒక్కొక్కసారి తెలుసా ఫుల్ మ్యాగీ ప్యాకెట్, ఫ్యామిలీ ప్యాకెట్ నేను ఒక్కడనే తిన్నా. అసలు ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా తినకపోతుండే, లైక్ ఇక్కడికి వచ్చినాక ఒక ఫ్యామిలీ ప్యాకెట్ మొత్తం నేను ఒక్కడనే తిన్నా అంటే ఆలోచించుకోండి. ఎందుకంటే అవే సర్వైవల్స్ అనమాట మనకి. అదొక్కటే ఉంటుంది తొందరగా అయిపోయేటట్టు. ఇంకా నాలాంటి వాళ్ళకైతే ఫుడ్ చేసుకోరాని వాళ్ళకి అదే చాలా వరకు చాలా బెస్ట్. 2-3 మినిట్స్లో అయిపోతుంది, దట్ టు విత్ డెలీషియస్. అందుకు మ్యాగీ ప్యాకెట్స్ మాత్రం చాలా తెచ్చుకోండి. అండ్ సూప్స్ తెచ్చుకోండి, ఎక్కువ సూప్స్, లైక్ సూప్స్ కానీ. ఇంకోటి సోప్ మాత్రం 1-2 తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకోండి. సోప్స్, షాంపూస్, కండిషనర్స్, లైక్ మీకు 1 మంత్కి వచ్చేలాగా తెచ్చుకోండి. మరీ ఎక్కువ కూడా తెచ్చుకోకండి, ఎందుకంటే ఇక్కడ బెటర్ వర్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మన స్కిన్కి పడదు అన్నప్పుడే మీరు ఇండియన్ ప్రిఫర్ చేయండి, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడి వెదర్కి తగ్గట్టు ఉంటుంది కాబట్టి. లైక్ ఇక్కడ సోప్స్ నాకు చాలా మంచిగా అనిపించినాయి. లైక్ ఐ సజెస్ట్ యూ టు డోంట్ బ్రింక్ ఎనీ కైండ్ ఆఫ్ సోప్స్. లైక్ తెచ్చుకోండి, బట్ ఫర్ 1-2 మంత్స్, నాట్ మోర్ దాన్ దాట్. ఇంకోటి మెయిన్ ఏంటంటే మసాలాస్. ఇక్కడ మసాలాస్ అసలు టేస్టే ఉండవు, అసలు జీరో టేస్ట్. అసలు మ్యాక్సిమం ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మసాలాసే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ప్యాకేజింగ్ మసాలాస్ కూడా ప్రిఫర్ చేయకండి. ప్యాకేజింగ్ మసాలాస్ ఇక్కడ దొరుకుతాయి, బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అందుకే ట్రై తెచ్చుకోవడమే బెస్ట్. అన్నీ దొరుకుతాయి కానీ ఎక్కువ తెచ్చుకోకండి. ఒక 3-4 మంత్స్కి సరిపోయేటట్టు తెచ్చుకోండి ఫుడ్ ఐటమ్స్ అయితే. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు పార్ట్ టైమ్స్ ఉండదు, బయటికి వెళ్ళలేరు, చలి ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి కొందరైతే లైక్ సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అయినా కానీ లైక్ మెడిసిన్స్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అవి మనకు పడతాయో లేదో కూడా తెలియదు. అందుకే ఇండియా నుండి మెడిసిన్స్ కూడా తెచ్చుకోండి, ఇనఫ్ మెడిసిన్స్ తెచ్చుకోండి. ప్రిస్క్రిప్షన్స్ మాత్రం మస్ట్, అసలు మర్చిపోకండి. అటాచ్ చేసి పెట్టుకోండి ట్యాబ్లెట్స్కి. ఒకవేళ వాళ్ళు చూసినా కానీ ఆ ప్రిస్క్రిప్షన్ చూసి వాళ్ళు వదిలేస్తారు, ఎందుకంటే మ్యాక్సిమం మన మెడిసిన్స్ అనేటివి చెక్ ఇన్ బ్యాగ్స్లో ఉంటాయి కాబట్టి. చెక్ ఇన్ బ్యాగ్స్ ఒక్కసారి ఎంటర్ అయితే మనం లాస్ట్ ఎక్కడంటే మనం మన డెస్టినేషన్ అరైవల్స్లోనే తీసుకుంటాం. అండ్ షూస్ వచ్చేసరికి అయితే వాటర్ ప్రూఫ్ షూస్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ స్నో కాబట్టి కొంచెం వెట్గానే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ షూస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆరబెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఎస్పెషల్గా షూస్, డ్రెస్లన్నా డ్రయర్లు వేయచ్చు, చాలా మంచిగా ఆడతాయి, లైక్ నో డౌట్. కానీ ఈ షూసే కొంచెం కష్టం అనమాట. షూస్ మాత్రం వాటర్ ప్రూఫే తెచ్చుకోండి. మరీ ఎక్కువ పేర్స్ తెచ్చుకోకండి, ఒక 2-3 పేర్స్ తెచ్చుకోండి. ఒక క్యాజువల్, ఒక ఫార్మల్, ఒక నార్మల్ క్యాజువల్ స్పోర్ట్స్ ఉంటుంది కదా, అదొకటి తెచ్చుకోండి. అండ్ ఇంట్లో వేసుకోవడానికి చెప్పులు తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్, మాపింగ్ ఏముండదు కాబట్టి ఇంట్లో కూడా చాలా డర్టీగానే ఉంటుంది. అందుకే ఇంట్లో కూడా లైక్ చెప్పులు వాడాల్సి వస్తుంది. మీకు వీసా అప్రూవ్ అయితే వెంటనే వెళ్ళి ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకోండి అండ్ స్టార్ట్ ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్. అండ్ బ్యాగ్స్ కూడా కొంచెం మెట్రోలో కొనుక్కోవడానికి ట్రై అయినా. మెట్రో ఒకవేళ మీకు క్యాంటీన్ యాక్సెస్ ఉంటే క్యాంటీన్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతుంది. నేను కూడా మెట్రోలో తీసుకున్నాను, లైక్ చాలా అంటే చాలా బాగుంటాయి మెట్రోలో. కొంచెం హ్యూజ్ క్వాంటిటీ తీసుకోవాలి కానీ చాలా తక్కువ పడుతుంది మనకి. అందుకే గో ప్రిఫర్ మెట్రో ఆర్ క్యాంటీన్ ఫర్ దీస్ బ్యాగ్స్. అండ్ కిచెన్ ఐటమ్స్ కానీ ఏమన్నా ఉంటే అక్కడనే తీసుకోండి. అండ్ క్లోతింగ్ మాత్రం మీ ఇష్టం, మీ కంఫర్ట్ జోన్. అండ్ వింటర్ క్లోతింగ్ మాత్రం నేను సజెస్ట్ చేసే బ్రాండ్ ఏంటంటే డెకాథ్లాన్, ఎందుకంటే అక్కడనే వాటర్ ప్రూఫ్ జాకెట్స్ కానీ లైక్ స్నో జాకెట్స్ కానీ దొరుకుతుంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఈ వీడియో జాన్ అండ్ టెక్ వాళ్ళకి కాబట్టి మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ జస్ట్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిప్లై యూ వెరీ సూన్. లైక్ పెట్టగానే ఇవ్వడం కష్టం కానీ లైక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఫర్ షూర్, ఓకేనా? అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ జస్ట్
comment down the below, and please do like, share and subscribe. And one more thing, రీసెంట్గానే మా ఫ్రెండ్ ఒక అతను వ్లాగింగ్ స్టార్ట్ చేసిండు, అభినవ్ పడూరి అని. అతను కూడా యూఎస్లోనే ఉంది. మీకు అతని నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అతని యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తా. లైక్ గో సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్ అండ్ వ్యూ మై ఛానల్. బాయ్.